శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 22వ శ్లోకం. 20 శ్లోకాలు ఆల్రెడీ అయిపోయాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళకి చెప్పండి. చేర్చుకుంటూ ఉంటే మనం ఇంకొకళ్ళకి దారి చూపిన వాళ్ళం అవుతాం. చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ ఇది అందకపోవచ్చు కదా. నా ఛానల్ చూసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి అందదు. అందుకని దయచేసి అందరికీ అందించాలని ప్రార్థిస్తున్నాను. సరే, ఈరోజు 22వ శ్లోకం. ప్రలోభాధ్యేరర్ధ హరణపరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కదమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ప్రలోభాధేరర్ధ హరణపరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ప్రలోభాధ్యైరర్ధ హరణపరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కదమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఈ శ్లోకంలోనే అర్థమైపోతుంది కదా. ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించాలనే కోరుకుంటుంది మనస్సు. ఎంతసేపు వాళ్ళ యొక్క తను బాగున్నా సరే పక్క వాళ్ళ ఐశ్వర్యం మీద చూస్తూ ఉంటాడనమాట. సరే, అర్థం చెప్పుకుందాం. హే తస్కరపతే, చోరులకు ప్రభువైన వాడా. హే శంకర, భక్తులకు సుఖములు కలుగజేయువాడా. హే విభో, ఓ మహాప్రభో. ప్రలోభాధ్యే అంటే వశీకరణము మొదలగు ఉపాయములు చేత అర్ధాహరణ ధనాకర్షణమందు పరతంత్ర ఆసక్తి కలవాడయి చేతశ్చోర చిత్తమనియడు దొంగ ధనిగృహే ధనవంతుని ఇంటి యందు ప్రవేశోద్యుక్తః సన్ అన్నారు. ప్రవేశింపనుద్యుక్తుడగుచు బహుధా అనేక విధములుగా భ్రమతి తిరుగుచున్నాడు. ఇమం ఈ చిత్తశ్చోరం చిత్తమనియడు దొంగను కథం ఎట్లు సహింతును. అవునా. ఇహ అంటే ఇప్పుడు తవ ఆధీనం కృత్వా నీ వశము చేసుకుని నిరపరాధే అపరాధము లేనట్టి మయి నాయందు కృపాం దయను కురు చేయుము అన్నాడు. అంటే ఏంటి? మనస్సుని ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తే అది దొంగలు ఏం చేస్తారు? పగలంతా అబ్జర్వేషన్ చేసి రాత్రి కన్నాలు వేస్తూ ఉంటారు కదా. ఇది ఎవరు చేస్తున్నారు? మనస్సు అనే దొంగ కదా. అందుకని ఈ మనస్సు అనే దొంగని నీ ఆధీనంలో పెట్టుకోవయ్యా. అంటే ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనస్సు శుద్ధమయ్యి అందులో ఇంకా ఏ వికారాలు పుట్టవన్నమాట. అందుకని మనస్సు అనేది పరమాత్మకి అధీనం చెయ్యాలి. సరే,
కల్లిబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపరుచుకొనుట మొదలగు కొన్ని దుష్టోపాయములు పన్ని ధనాకర్షణమునుగా ధనవంతుల ఇండలో దూరుచూ తిరుగులాడుచున్న ఈ మనస్సను దొంగను నేనోర్వలేను, నీకప్పగించదను. చోర ప్రభువుకు శంకరా, ఆ దొంగను నీవు నీవశము చేసుకొని నిరపరాధి నగు నన్ను దయతో రక్షింపుము అన్నారు. అంటే గత శ్లోకంలో ఏం చెప్పారు? తన చిత్తం మహానుభావులు నివసించేందుకు చక్కటి వాసయోగ్య లక్షణాలు గల కుటీరం అని వివరిస్తూ శివుణ్ణి తన చిత్త కుటీరంలో నివాసం ఏర్పరచుకోవలసిందిగా ఆహ్వానించారు ఆదిశంకర్లు. ఈ శ్లోకంలో వేరొక విధమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. రుద్రనమకంలో శివుడు తస్కరాణం పతయే నమో నమః అని కీర్తింపబడతాడు. అందుకని భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా నవనీత చోరునిగా కీర్తింపబడతాడు. అంటే మొత్తానికి పరమాత్మ, కృష్ణుడు, పరమశివుడు ఇద్దరూ కూడా దొంగలేనన్నమాట. వాళ్ళు ఏం దొంగిలిస్తారండి? మనస్సుని. ఎందుకంటే పరమాత్మకి మనస్సు లేదు అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను కదా. అందుకని మనస్సు కావాలి ఆయనకి. ఎప్పుడు కావాలి? నువ్వు ఎప్పుడు నన్ను ప్రార్థిస్తే నేను అప్పుడు నీ నివాసంలో ఉండడానికి ఇష్టపడతాను అంటాడు కృష్ణయ్య అయినా శివుడైనా. దొంగలేనన్నమాట. దొంగలేమిటి? దొంగలకు నాయకులు. అటువంటి దొంగల నాయకులకు తోటి దొంగలను గుర్తించగలిగి వారిని అదుపులో పెట్టుకోగలిగి వారిపై ఆధిపత్యం వహించగలిగే సామర్థ్యము, వారిపై అదుపు ఉంటుందని ఆదిశంకర్లు చెప్తున్నారు. అందువలనే తనలోనే తిష్ట వేసుకొని ఉన్న మనస్సనే దొంగను దొంగల నాయకుడైన శివునికి అప్పగించి ఒడ్డున పడదామనుకుంటున్నాను. ప్రలోభాధ్యైరర్ధాహరణ పరతంత్రో ధనిగృహే అన్నారు కదా. మనస్సనే దొంగ అవతలి వారిని బుట్టలో వేసుకోగలిగే చాలా విద్యలు తెలిసిన వాడట. గారడి చేసిన వాడు ఉంటాడు కదా. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను, నేను కూడా అనుభవించాను. ఎందుకంటే మనకి ఏవో కొన్ని వాటిని ఏమంటారంటే లోపాలు ఉంటాయి. ఏదో కొడుకు జాతకంలో ఏదో వీడి సన్యాసి అయిపోతాడనో, లేదో ఒక మందబుద్ధిరాలికి పెళ్ళవదనో, వీళ్ళకి మళ్ళీ ఏదైనా చేస్తే మన ఇంటికి వస్తుంటారు కదా, చిలకదోషం వాళ్ళు వస్తుంటారు, బుడబుక్కల వాళ్ళు వస్తుంటారు. అవునా? వీళ్ళు అందరూ కూడా గారడీ చేసేవాళ్ళు అన్నమాట. మన మనస్సుని నియంత్రించి వాళ్ళ స్వాధీనంలో చేసుకొని మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా దోచుకొని పోతూ ఉంటారు. ఇది మన అనుభవంలో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రలోభ అంటే ఇది చేస్తే అయిపోతుందండి అని ఏవో చెప్తూ ఉంటారు కదా, అలా అనమాట. మనస్సు అనే దొంగ అవతలి వారిని బుట్టలో వేసుకోగలిగే చాలా విద్యలు తెలిసిన వాడట. పెట్టుబడి పెట్టిన సొమ్మును కొన్ని రెట్లు ఎక్కువ ఇస్తానని మభ్యపెట్టి నమ్మించి ఇష్టమైన వారిని వశం చేసుకునే వశీకరణ మంత్రాలు ఉన్నాయని చెప్పి డబ్బు సంపద కలవారిని తేలిగ్గా ప్రలోభపెట్టి వారి వద్ద ఉన్నదంతా దొంగిలించే బుద్ధి గలవాడట. వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇలా ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర డబ్బు దస్కం నగ నట్ర సంగ్రహించడానికి అవకాశం ఉంటుందో వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుని పరిస్థితుల్ని అవగాహన చేసుకుని సమయము సందర్భము చూసుకుని అవతలి వారిని కొల్లగొట్టడానికి నానా తిరుగుళ్ళు తిరుగుతాడట ఈ మనస్సు అనే దొంగ. గట్టిగా మందలించి 4 దెబ్బలేసి బుద్ధి చెప్దామన్నా శరీరమే ఉండని మనస్సు అనే దొంగను ఎలా అదుపులో పెట్టుకోవటం, ఎలా భరించటం అని ఎవరికైనా అనిపిస్తే తను చేసిన పనే చెయ్యమని చక్కని సలహా ఇస్తున్నారు ఆదిశంకర్లు. అయితే దానికి పరిష్కారం శంకరులు ఏం చేశారు? ఎవరికి తగ్గ వారికి అప్పచెప్పడం మంచిది కదా. అందుకని తనకు పనికి రాకపోయిన దొంగల నాయకుడైన శివునికి ఏమన్నా ఉపయోగపడతాడని ఆ శివుడనే దొంగల నాయకునికే తన మనస్సు అనే దొంగను అప్పగించి ఆయన ఆధీనంలోనూ పెట్టుకోమని ప్రార్థిస్తున్నారు. దొంగను పట్టడం పక్కా దొంగ వల్లనే కుదురుతుంది కదా. కాబట్టి నా చిత్త చోరుని నువ్వే పట్టుకోగలవని
దొంగల జట్టులో ఉండాలి. కాబట్టి నువ్వే నా చిత్తచోరుని ఉంచుకోమని ఇలా దొంగను మంచి చేసుకుంటే దొంగల భయము కూడా ఉండదు కదా అని చెప్పి ఒప్పించే లౌక్యమైన విధానం ఇదేనమాట. విశ్వంలో భౌతికంగా కనబడే దొంగలు వంచకులు ఇలాగూ ఉంటారు. వీళ్లకు తోడు కనబడకుండా అందరిలోనూ ఉండే మనస్సు అనే దొంగలు కూడా గుప్తంగా ఉంటారు. అసలు ఈ మనస్సు అనే దొంగనే ముందు సంస్కరించాలి కదా. అసలు దేవుని సామ్రాజ్యమైన ఈ విశ్వంలో దొంగలు వంచకులు ఏమిటి అని విమర్శించనక్కరలేదు. మంచి చెడులకు సంబంధించిన అన్ని రకాల వాళ్ళు విశ్వంలో ఉంటారు. అంటే వైవిధ్యంగా ఉండేదే విశ్వం. అయినా దొంగతనం చేస్తే ఆ దొంగల దగ్గర వాటా దొంగిలించే పోలీసులు, ఆ పోలీసుల దగ్గర వారిపై అధికారులు, ఆ అధికారుల వద్ద రాజకీయ నాయకులు, వారిపై వారి పెద్ద నాయకులు, ఇలా అంటే ప్రపంచమంతా కూడా ఎక్కడో అక్కడ తప్పు జరుగుతూనే ఉంటుంది. అందుకనే మనస్సు అనేది పరమాత్మకి ఇచ్చేస్తే ఇంకా ఏ బాధ ఉండదు. కానీ అది ఇవ్వగలమా అంటే అది అంత సులువు కాదు, మనం అనుకునే అంత సులువు కాదనమాట. అందుకని ఈ జగన్నాటకంలో అన్ని రకాల పాత్రధారులుగా కూడా పాత్ర పోషణ చేస్తాడు భగవంతుడు కదా. అన్ని పాత్రలు ఎవరు అండి? ఆయనవే కదా, స్వరూపం ఆయనదే కదా. కానీ వేషాలు మట్టుకు ఆ స్వరూపంతో మరి వెయ్యవలసి వస్తోంది. అంటే పరమాత్మ చేస్తున్నాడా అంటే కాదు. నమాం కర్మాణి లిప్యంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న నభజ్యతే అన్నారు కృష్ణయ్య. అంటే బయటికి ఏమిటంటే అన్నీ చేసేది పరమాత్మే అని మనం ఒక్క ముక్కలో చెప్పేస్తాం. కానీ పరమాత్మ ఏం చెప్తున్నారు? నేను ఏ కర్మని చెయ్యను, ఏ కర్మకి అంటను అని చెప్తున్నారు ఆయన. అంటే దీన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానంలో పరిశీలిస్తే మనకి అసలు మనస్సు అనేదే ఒక పెద్ద మాయ అని అర్థమవుతుందన్నమాట. అంటే మనస్సుని జీవుడు ఇంద్రియాల్ని, పంచేంద్రియాల్ని, అవునా, అన్నిటినీ ఈ జీవుడు కంట్రోల్ చేసే అధికారి. కానీ మనం వాటికి లోబడిపోతున్నాం. ఇది ఎందువల్ల అంటే ఆశ, అవునా. అందుకని ఈ సంసారంలో ఉంటూ కూడా తరించేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. పరమాత్మని పరమాత్మకి అసలు ఏమీ అక్కర్లేదు. ఆయనకి ఏం బుట్టెడు పూలు అక్కర్లేదు, గంపెడు పళ్ళు అక్కర్లేదు. ఒక్క జలం నీరు నోట్లో పోసుకుంటే నోరు శుద్ధి, హృదయం శుద్ధి అవ్వడానికి. అంటే నామస్మరణ చెప్తే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ ఎందుకు చెప్తారండి అంటే నీ శరీరం, నీ మనస్సు అన్నీ శుద్ధి అవ్వడానికి పరమాత్మ నామాన్ని చెప్తే ఫస్ట్ అది శుద్ధి అవుతుందన్నమాట. అదే పూజలో ఉన్న గోప్యమైన విధానం. ఇది అందరూ మెల్లిమెల్లిగా వాళ్ళంతటా వాళ్ళు అబ్జర్వేషన్ ఎప్పుడు కూడా దీన్ని నిశితంగా ఆలోచించాలన్నమాట. అప్పుడే మనకి అది ఆ వస్తువు వెనకాతల ఉన్న మర్మం ఏమిటో మనకి అర్థమవుతుందన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య మహా మీరందరూ కూడా తెలివైన వాళ్ళు, ఏదో నాకు చెప్పాల్సింది చెప్తూ ఉంటాను. ఇందులో మీకు ఏదైనా తెలియనిది ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్య నమః.